టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. జనాంగానికి వచ్చాయో వాళ్ళ యొక్క పక్షాన నిలబడి ఈ 43 సంవత్సరాల నుంచి నేను పదవి ఉన్నా లేకపోయినా నేను పనిచేస్తూ వెళ్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఏ రకమైనటువంటి చిన్ని తప్పు కానీ లేకపోతే నా పట్ల ఒక పొరపాటు కానీ ఒక అభద్రత కానీ లేనటువంటి పరిస్థితుల్లో చెప్పాలంటే ఒక మాటగా నా మెడ మీద చెయ్యేసి గెంటేశారు బయటికి. ఇది నన్ను చాలా బాధించింది, బాధ పెడతానే ఉంటుంది. ఇలాంటి భరించలేనటువంటి ఈ అవమానకరమైనటువంటి పరిస్థితులు తెలుసుకున్నటువంటి ప్రజాస్వామ్యంలో నేటి జగన్మోహన్ రెడ్డి గారు వారు పిలిచి హక్కున చేర్చుకుని వారి పార్టీలో పనిచేయడానికి ఒక గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. అందుకు వారికి ధన్యవాదాలు, వారికి కృతజ్ఞతలు. మరి ఈనాడు నన్ను మెడ మీద చెయ్యేసి గెంటేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నేను కూడా తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి మొదటి రోజు నుంచి నేను ఆ పార్టీలో చాలా క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా, రాజకీయాల అనుభవం లేకపోయినా రాజకీయ కుటుంబాల్లో నుంచి రాజకీయ వారసత్వాలు లేనటువంటి వ్యక్తిగా నేను ఉన్నప్పటికీ అనేక రాజకీయాలు, విలువలు, నైతికత, విశ్వసనీయత ఇవన్నీ తెలుసుకుని సుమారు ఈ ప్రజా జీవితంలో 43 సంవత్సరాలు నేను జీవిస్తా ఉన్న, పదవి ఉన్నా లేకపోయినా, గెలిచినా గెలవకపోయినా ఒక లైవ్ పొలిటీషియన్ లాగా నేను ఈ సమాజంలో బ్రతుకుతూ ఉన్నాను. నాకు ఇదే కాదు, ఇంతకుముందు కూడా నాకు చంద్రబాబు నాయుడు గారు చాలా ఘోరమైనటువంటి నా పట్ల తప్పిదం చేశాడు. 2014లో నాకు అమలాపురం పార్లమెంట్ అని చెప్పి ఆ రోజు నన్ను పిలిచి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క సమావేశంలో ఆయన ప్రకటించాడు. తీరా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పండుల రవీంద్ర బాబు గారని ఒక IRS రిటైర్డ్ ఆయన్ని తీసుకొచ్చి ఏదో కుక్కకి ఎంగిలి మెతుకులేసినట్టుగా, ఎంగిలి బిస్కెట్ వేసినట్టుగా నాకు ఎక్కడికో పోపని పంపించి నాకున్నటువంటి ఆ రాజకీయాలు ఉన్నటువంటి ఆ పరిచయాలు, అనుభవాలు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్నేహ సంబంధాలు నేను ఆ రోజున గెలవడం, గెలిచిన తర్వాత నాకు తెలిసి తూర్పుగోదావరి జిల్లాలో ఈ మంత్రివర్గాల్లో అటు ఓసీలకు ఇచ్చిన, బీసీలకు ఇచ్చిన షెడ్యూల్ కులాలకే తప్పకుండా ఒక బాధ్యత ఉండేది. అలాంటి షెడ్యూల్ కులాలకు ఆ జిల్లా ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు, నిన్నటి వరకు జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో దళిత సామాజిక వర్గానికి మంత్రివర్గంలోకి తీసుకోవాలి అనేటువంటి పరిస్థితులు 14-19 మధ్యని చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఏర్పడ్డాయి. అలాంటివన్నిటినీ కూడా మేము ఎక్కడికక్కడే సరిపెట్టుకుని ఎప్పుడు వారికి చిన్న సమస్య కానీ ఇబ్బంది కానీ రానివ్వకుండా 5 సంవత్సరాలు నమ్మకమైనటువంటి విశ్వాసపాత్రుడిగా ప్రభుత్వానికి మేము సహాయ సహకారాలు అందించాం. ప్రభుత్వంలో ఆయనకి ఏ చిన్న ఇబ్బంది, ఒక ట్రాన్స్ఫర్లు కానీ లేకపోతే ఏదైనా ఒక చిన్న చిన్న వర్కులు కానీ లేకపోతే ట్రాన్స్ఫర్లు కానీ పైరవీలు కానీ ఏమి చేయకుండా 5 సంవత్సరాలు ఆయన దగ్గర కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తిని నేను. మరలా దరిమిల 19 నుంచి 19 సుమారు ఒక 1000-1200 ఓట్ల తేడాతో ఓడిపోయాను నేను. ఆ రోజు నుంచి నిన్నటి వరకు ఒక శ్రమజీవిగా, కష్టజీవిగా అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా పార్టీని కాపాడుకుంటూ వచ్చాను. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పార్టీ యొక్క కార్యక్రమాలను కానీ, పార్టీ యొక్క ఆలోచనలు కానీ, పార్టీ ఇచ్చే ఆ పోరాటాలను కానీ ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా, నాయకుడిగా 5 సంవత్సరాలు
అటు కరోనాలో కానీ లేదా ఇతరత్ర సందర్భాల్లో కానీ నేను వ్యక్తిగతంగా అవుతైపోయిన పర్వాలేదు కానీ పార్టీని కాపాడాలని ఈవేళ తెలుగుదేశం పార్టీని ఆ రోజు 2019 నుంచి 2024 ఈ రోజు వరకు కూడా పార్టీని కాపాడుకుంటూ వచ్చాను. నేనే సీనియర్ మోస్ట్. ఇంచుమించు మా జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉన్నటువంటి దళితుల్లో 43 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే గొల్లపల్లి సూర్యారావు. ఆయన సీట్లు ప్రకటించాడు, కనీసం నా పేరు లేదు. ఈవేళ జనసేన తెలుగుదేశం పొత్తులో 2 ప్రాంతాలని పొత్తులుగా తీసుకుంటున్నామన్నారు. సరే, 2 కాకుండా 3వ స్థానం గొల్లపల్లి సూర్యారావుకి ఇస్తాడేమోనని ఆశపడ్డాను. చాలామంది ఆ రకమైనటువంటి ఊహాజనితమైనటువంటి ఆలోచనలతో చాలామంది చూశారు. అనేక వేల మందిని, కార్యకర్తల్ని, ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టడమే కాకుండా నా జీవితంలో నేను ఎప్పుడూ అనుభవించినటువంటి బాధ, అవమానం ఎప్పుడైతే ఆయన అనౌన్స్ చేసినటువంటి 94 సీట్లు తూర్పుగోదావరి జిల్లాలో 3 దళిత సీట్లలో 1 సీటుని అనౌన్స్ చేశారు. అది ఎవరో జిల్లాలో ఉన్నటువంటి వేరే ప్రాంతం నుంచి, తుని ప్రాంతం నుంచి తీసుకొచ్చి అక్కడ అనౌన్స్ చేశారు. క్రితమే 2 సీట్లు జనసేనకి ఖాతాలో పెట్టుకున్నారు. ఇక నాకు సీట్ లేదు, ఏంటి అని చూద్దాం, ఆలోచిద్దాం అన్నటువంటి ఒక హెచ్చరికగా, ఒక అవమానకరంగా, పోతే పోనివ్వండి అన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో అటు లోకేష్ బాబు కానీ, ఆయన తండ్రి చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా నిర్లక్ష్యమైనటువంటి పరిస్థితులు నా పట్ల చూపించడమే కాకుండా, ఏం తప్పు చేశాను నేను? ఇంత పెద్దవాడిగా, ఇంత అనుభవం కలిగినటువంటి వాడిగా ఉన్నటువంటి నేను ఎండనక కొండనక ఆర్థిక ఇబ్బందులు ప్రక్కన ఉన్నప్పటికీ పార్టీకి చిన్న ఇబ్బంది రాకుండా పార్టీని ఆకాశం అంత ఎత్తి తీసుకెళ్ళాను నేను, రాజోల్ నియోజకవర్గాన్ని. అలాంటి సందర్భంలో నాకు ఆయన ఇచ్చినటువంటి మర్యాద, నా మెడ మీద చెయ్యి గెంటేసాడంటే ఇది ఏ రకంగా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక నేను బాధపడుతున్నటువంటి సందర్భాల్లో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కార్యకర్తలు, నాయకులు నా బాధను గమనించినటువంటి ఆ ప్రాంత ప్రజలందరూ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం, వారు నన్ను పిలవడం, నేను వీళ్ళ వారి దగ్గరికి రావడం, వారు ఎంతో హృదయపూర్వకంగా వారి నాన్నగారి దగ్గర మంత్రి చేశాను. నేను ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా ఆ రోజుల్లో పనిచేస్తున్నప్పుడు నాకు ఇచ్చినటువంటి ఆదరణ కానీ, ప్రోత్సాహాలు కానీ ఈవేళకి కూడా జ్ఞాపకం ఉన్నాయి. అవన్నీ ఒకెత్తి అయితే ఈవేళ చిన్న వయసు, అనేక సవాళ్లు ఎదుర్కొంటూ ఈరోజు రాష్ట్రాన్ని ఒక మంచి సమాజ నిర్మాణం కోసం కష్టపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసినప్పుడు నా హృదయం చాలా ఒక ఆందోళన భరితమైనటువంటి లేదా ఒక ఆవేదనకు గురయ్యాను నేను. కానీ ఆయన నన్ను హక్కుని చేర్చుకుని, ఆదరించి, నన్ను హత్తుకుని, మేమున్నాం, ఈ పార్టీ మీది, మీ ఇంటికి మీరు వచ్చారు, మీరు రండి, పనిచేయండి, నేను ఉన్నాను అన్నటువంటి ఒక భరోసా, ఒక ధైర్యాన్ని, ఒక ఆత్మవిశ్వాసాన్ని వారి మాటల ద్వారా మాకు చూపించినప్పుడు చాలా ఆనందం కలిగింది. నేను మనవి చేస్తా ఉన్నాను మీడియా ద్వారా, వైఎస్ఆర్సీపీ పార్టీ రాబో ఎన్నికల్లో ఒక కార్యకర్తగా లేకపోతే ఒక నాయకుడిగా రాష్ట్రం అంతా తిరిగి నువ్వు ప్రచారం చేయి, రాష్ట్రం అంతా తిరిగి నువ్వు పార్టీకి ఒక స్పోక్స్మెన్గా నువ్వు పనిచేయంటే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎక్కడైనా ఏమైనా ఒక స్థానం ఇచ్చి పోటీ చేయమనంటే అక్కడ పోటీ చేసి రాబో ఈ సంవత్సరం కాలంలో జరిగే ఈ ఎన్నికల ద్వారా మరలా 2వ ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అన్నదండలుగా ఉండాలన్నటువంటి ఆలోచనతో నేను ఉన్నానన్నటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఒక దుర్మార్గమైనటువంటి సుమారు 43 సంవత్సరాలు ఎన్టీఆర్ మరణం తర్వాత కైవసం చేసుకున్నటువంటి ఆ తెలుగుదేశం పార్టీ అన్నటువంటి ఆ గొప్ప నామధేయంతో ఇవాళ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మాలాంటి బడుగు జీవుల యొక్క జీవితాల్ని
చిందరబందరం చేస్తున్నాడు. ఇక్కడ చూస్తుంటే అనేక చాలా మంది వాళ్ళందరూ ఉన్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి చాలా మంది దళిత సామాజిక వర్గాలకి నిన్న మొన్న 10-20 రోజులు 2 నెలల నుంచి దాటిన వలసలుగా వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరాలన్నటువంటి ఆలోచనతో వస్తూ ఉన్నారు. దానికి కారణం అక్కడ దుర్మార్గమైనటువంటి ఆనాడు ఎన్టీఆర్ మరణించిన తర్వాత చంద్రబాబు నాయుడు తనకున్నటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆ నైజాలతో పార్టీని ముందుకు నడిపించుకుంటూ ఏదో కొద్దిమంది జిల్లాకి 2-3 తనకు ఏజెంట్లుగా పెట్టుకుని ఎవరి జీవితాన్ని నాశనం చేయడానికి కూడా వెనకాడినటువంటి ఆలోచనతో నడిపించాడు. ఈవేళ ఈ లోకేష్ అన్నటువంటి పరిపాలన అనుభవం లేదు, ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలియదు, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఎన్నో తెలియదు, షెడ్యూల్స్ ఏంటో తెలియదు. ఒక నియంతలాగా ఒక భయంకరమైనటువంటి క్యారెక్టరైజ్డ్ పర్సన్గా ఈవేళ మాలాంటి వాళ్ళందరి యొక్క జీవితాన్ని చిందరబందరం చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా ప్రజలు ఇప్పటికే చూస్తూ ఉన్నారు వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల. ఈవేళ ఒక లోకేష్ ముఠా ఈనాడు ఈ రాష్ట్రాన్ని కబలించాలని చూస్తూ ఉంది. తండ్రిని పక్కన పెట్టాడు, తండ్రి మాటను లెక్క చేయడు. కేవలం ఈవేళ ఈ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చే అవకాశాల ద్వారా ఈ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవాలి, ఈ రాష్ట్రాన్ని చిందరబందర చేయాలి, ఈ రాష్ట్రం ఇది నా గుత్తాధిపత్యంగా చేయాలి. నిన్న మొన్నటి వరకు మా తండ్రి ఎలాగే చేశాడు, నేను కూడా ఇంతకన్నా భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని నేను ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఒక దుర్బుద్ధి కలిగినటువంటి లోకేష్ యొక్క ఆ అహంకారం, ఆ దుర్మార్గ భావజాలాలు, ఎదుటి వాళ్ళని న్యూనతగా చూసే ఆలోచనలు ప్రజాస్వామ్యంలో పనికిరావని సందర్భంగా లోకేష్కి నేను తెలియజేస్తా ఉన్నాను.